ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. సెప్టెంబర్ నెలకి అదేవిధంగా జూలై నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి టీటీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ముందుగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఇందులో మనకి ప్రధానంగా రేపు అంటే జూన్ 18వ తారీఖు నుండి జూన్ 25వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారి దర్శన టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు. లేదు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ స్వామివారి దర్శన టికెట్లని మీరు ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మొదటి కేటగిరీ మనకి రేపు అంటే జూన్ 18వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని స్వామివారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే వీటిలో మనం మొదటి గడప దర్శనం టికెట్ అని లేదా ఎలవన్ దర్శనం అని లేదా విఐపి దర్శనం అని పిలుస్తూ ఉంటామండి. ఇట్లకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 స్వామివారి యొక్క సుప్రభాత సేవ, 2 తోమాల సేవ, 3 అర్చన సేవ, 4 అష్టదళ పాదపద్మరం సేవలు ఏవైతే ఉన్నాయో ఈ 4 రకాల సేవలకు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో టీటీడీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. దానికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు మొబైల్ నెంబర్తోటి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్లోకి లాగిన్ అవి ముందుగా అయితే ఈ ఆతిథ్యాల కోసం లక్కీ డిప్లో పాల్గొనాలి. లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి 2 డేస్ పాటు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20 తారీఖున ఉదయం 10 గంటల లోపు ఈ లక్కీ డిప్ కోసం అయితే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదనుకోండి మీకైతే ఎస్ఎంఎస్ రాదు. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ కానీ లేదా ఎటువంటి మెసేజ్ మీకు రాలేదనుకోండి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారో సేమ్ అదే మొబైల్ నెంబర్తోటి టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మనకి పైన టాప్ హిస్టరీ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ లక్కీ డిప్కి సంబంధించి అంటే శ్రీవారిక ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ ఏదైతుందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు 2 డేస్ పాటు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు సుప్రభాత్ సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పాదపద్మరం సేవ 1250 రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్కి ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. సుప్రభాత్ సేవలో అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలు కూడా చిన్న పిల్లల్ని తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ అయితే మనకి సెకండ్ కేటగిరీ స్వామివారికి ఆర్జిత సేవలు. ఈ టికెట్లు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది లక్కీ డిప్ అట కాదు. ఇందులో మనకి 4 రకాల స్వామివారికి ఆర్జిత సేవలు ఉంటాయి. 1 కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణం టికెట్ అని పిలుస్తూ ఉంటాం. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటాయండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఇట్లా టికెట్ కాస్ట్ మీకు 500 రూపాయలు ఉంటుందండి. కళ్యాణం అంటే లేదా ఉంజలి సేవ అంటే ఈ 2 కూడా
స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో మనకి ఆ దగ్గరలో జరుగుతాయండి. అంటే మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదా, మహాద్వారం దాటి వెండివాకలికి ముందు మనకి తులాభారం ఉంటుంది కదండి, సంపింగ్ మండపంలో మనకి కళ్యాణం జరుగుతుంటుంది. మనకి రైట్ సైడ్ ధ్వజస్తంభానికి రైట్ సైడ్ ఉన్న మండపంలో ఉంజల మండపంలో ఉంజల సేవ అయితే జరుగుతూ ఉంటుంది. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ లేదా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఈ 2 కూడా స్వామివారికి ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే మాడవీధిలో జరుగుతాయి. ఇది కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే స్వామివారికి ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో మీరు మట్టికి తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆర్జిత సేవలో మీరు డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత స్వామివారికి ఆర్జిత సేవలను చూసిన తర్వాత మీరు జయ విజయాల దగ్గర నుండి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. మీకు దర్శనం కూడా శుభదం ఉంటుంది కదండి. అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఉంటుంది కదా, ఒక సైడ్ మనకి ఆ స్వామివారి యొక్క పుష్కరణ ఉంటే మనకి మరోవైపు మనకి శుభదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడ మనకి సహస్ర దీపాలంకరణ సేవ కూడా జరుగుతుంటుంది. అక్కడి నుంచి వెళ్తే మనకి శుభదం ఎంట్రీ ద్వారా మీరు స్వామివారి యొక్క దర్శనానికి అదేవిధంగా సేవల్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఇందులో కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 18 సంవత్సరాల లోపున్న మీ అమ్మాయిని కూడా మీకు కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు అమౌంట్ శుభది ఎంట్రీ పాయింట్ దగ్గర మీరు ఆఫ్లైన్లో అమౌంట్ అన్నది కట్టి మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మీ అమ్మాయి యొక్క ఆధార్ కార్డుని కూడా అక్కడ చెక్ చేయించి టికెట్ ఇవన్నీ అక్కడ టీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది ఉంటారు, వాళ్ళందరూ కూడా వెరిఫై చేసిన తర్వాత మీకు కూడా పంపించడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని కూడా మీరు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయికి మాత్రమే మీరు డైరెక్ట్గా అమౌంట్ అయితే అక్కడ కట్టవలసి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలకి అటువంటి అవకాశం లేదండి. అబ్బాయిలకి కేవలం 12 సంవత్సరాల లోపే. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టికెట్లు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఉంజల సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మ సేవలు కానీ ఇవి మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా బుక్ చేసుకోవచ్చు, లేదా జంటగా వెళ్తే జంటగా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ టికెట్లు మనకి సెప్టెంబర్ నెల సముద్రపట్టి కోటలో భాగంగా రేపు జూన్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కానీ యాప్ ద్వారా కానీ మనకి దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి 3వ కేటగిరీ అదే రోజున అంటే జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు. దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిలో కూడా పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అంటే కళ్యాణం కానీ ఉంజల సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇది తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆర్జిత సేవలో మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ మీకు మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మీరు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వచ్చేటువంటి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను ఇంటి దగ్గర కూర్చొని సేవను చూసిన తర్వాత మీరు స్వామివారికి దర్శనానికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంట్రీ వెళ్తారో మీరు కూడా సేమ్ అదే ఎంట్రీ పాయింట్ దగ్గర నుండి మీరు ఎంట్రీ మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే అండి. తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆర్జిత సేవలో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని ఆన్లైన్ సేవ అని లేదా వర్చువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ వర్చువల్ సేవలో మనకి ప్రధానంగా 2 స్టెప్లు అయితే ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం, అంటే మన ఇంటి దగ్గరికి వచ్చిన సేవ చూడాలి కదండి, ఆ సేవ చూడడానికి ఒక డేటు. రెండో స్టెప్ వచ్చి వర్చువల్ సేవ దర్శనం ఇక్కడ బుక్ చేసుకోవడం. ఇది కూడా మనకి దాని కింద ఉంటుందండి. అంటే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో దాని కింద మనకి ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ టికెట్ హియర్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారికి దర్శన టికెట్ అందుబాటులో ఉందో లేదన్నది అక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మరొక విషయం అండి, మీరు ఏ రోజునైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు సేవ అయితే దాన్ని ముందు రోజు అయితే బుక్ చేసుకోవాలి. అంటే ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు 10వ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకోండి, మీరు 9వ తారీఖు లోపు ఉన్నటువంటి డేట్లో ఏదో ఒక డేట్ని మీరు ఎంపిక చేసుకుని సేవ అయితే బుక్ చేసుకుంటే మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో
తర్వాత రోజు నుంచి మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకుని తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. గతంలో ఎవరైతే వర్చువల్ టికెట్ బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోలేదో మీరు అవకాశం ఉన్నవాళ్ళు, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రేపు సెప్టెంబర్ మంత్కి సంబంధించి బట్టి టికెట్లు రేపు జూన్ నెల 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే గతంలో వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి. దానికి సంబంధించి బట్టి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేస్తే మీకు మరింత క్లారిటీగా అర్థం అవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 4వ కేటగిరీ స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదా, ఆనంద నిలయం. మనం స్వామివారి దర్శనానికి వెళ్తాం కదండి, దర్శించుకుని మనం బయటకు వచ్చిన తర్వాత మనకి బంగారు బావి లేదా వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, ప్లేస్ ఉంటుంది కదా, అంటే మనం దర్శించుకుని బయటకు వచ్చినటువంటి గడప ఏదైతుందో అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా పాల్గొనవచ్చు. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది మనకి రేపు జూన్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఇందులో ముందు ఆడవారిని అంగప్రదక్షిణ అయిన తర్వాత మగవారిని అంగప్రదక్షిణ చేయించడానికి పంపిస్తారు. వీళ్ళిద్దరూ అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. మీకు ఎటువంటి స్పెషల్ దర్శనం అయితే ఉండదు. ఆ టైంలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు ఉండరు. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా మంచి సేవ. ఇది ఫ్రీగా వచ్చేటువంటి స్వామివారికి దర్శన టికెట్ రోజుకి మనకి 750 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి 5వ కేటగిరీ వచ్చి సెప్టెంబర్ నెలకు సంబంధించి బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు, అంటే శ్రీవాణి ట్రస్ట్ కోట అంటారు కదా, దీనికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి దర్శనం కూడా శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుందండి టీటీడీ దేవస్థానం వారు. కాబట్టి ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి అంటే విఐపి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో లేదా L1 దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో మీరు అవకాశం ఉన్నవాళ్ళు ఈ శ్రీవారి ట్రస్ట్కి మీరు ₹10,000 డొనేషన్ చేసి శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ శ్రీవారి ట్రస్ట్కి ₹10,000 డొనేషన్ చేయండి. మీరు అదే రోజున స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మినిమం 2 ఉండాలి. ఆ 2 కూడా డోనర్సే ఉండాలి. అంటే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, మీరు డొనేషన్ చేశారనుకోండి 20,000 మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్ ఇద్దరికి కలిపి ₹1,000 అంటే 500 ప్లస్ 500 ₹1,000 అకామిడేషన్ ₹1,000 రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు మాత్రమే అవకాశం ఉంటుంది. సింగిల్గా మీరు డొనేషన్ చేస్తే మీరైతే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. అంటే సింగిల్గా వెళ్ళిన వాళ్ళకైతే టీటీడీ దేవస్థానం వారు అకామిడేషన్ ఇవ్వరండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఇది కూడా రేపు 23వ తారీఖున జూన్ నెల ఉదయం 11 గంటలకైతే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి 6వ కేటగిరీ వచ్చి అదే రోజున అంటే జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సేమ్ రోజు అండి, ఒకే రోజున 3 టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే వృద్ధులు, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు స్వామివారి యొక్క స్పెషల్ దర్శన టికెట్ ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. దీనికోసం సీనియర్ సిటిజన్స్ మీకు ఆధార్ కార్డు అంటే సుమారుగా 65 సంవత్సరాలు మీకు వచ్చి ఉండాలి. మీకు కూడా 50 సంవత్సరాలు ఉన్న మీకు జీవిత భాగస్వామిని కూడా మీరు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనికోసం ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయాలండి. అది కూడా 1 MB లోపు ఉండాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి అది కూడా 20% ఎబో ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి మీరు టికెట్ని అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే మీరు అప్లోడ్ చేసేటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది 1 MB లోపు ఉండాలి. అది PNG కానీ లేదా PST ఫార్మెట్లో ఉంటే పర్వాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా
మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి బట్టి శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా రేపు 24వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్కి 300 రూపాయలు అండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే జూన్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీరు మాత్రమే తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఆన్లైన్లో రిలీజ్ చేసే అకామిడేషన్ కూడా 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు కానీ పడకండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు అయితే రూమ్లో అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు జూలై నెలకు సంబంధించి బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్ల భాగంగా రేపు జూన్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క వాము టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వాము అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వాము టికెట్లు. ఇది తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాలలో ఈ వాము అయితే జరుగుతుంది. వాము అనంతరం కూడా మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వాము టికెట్ కాస్ట్ 1600 రూపాయలు అండి. 2 సభ్యులు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా అదే రోజున అంటే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి ఆగస్టు నెలకి సంబంధించిన స్వామివారి యొక్క సేవలు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్వామివారి సేవల్లో మనకి 3 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి స్వామివారి యొక్క జనరల్ సేవ, 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. ఈ సేవలు మనకి ఆగస్టు నెలకు సంబంధించిన క్వార్టర్లో భాగంగా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.